రుద్ర కవచంలో ఆయన యొక్క ఘోరస్వరూపంతో లేస్తే ఎలా ఉంటాడో చెప్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద అద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ శూల మృగపాణి జటాధర మృగశూల చండహస్త విషవిభూషణ విష తోమరభూషణ మాం రక్ష రక్ష ప్రజ్వల ప్రజ్వల అపమృత్యు భయం నాశయ రాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ 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 చోరాన్ మారయ మారయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ ఖడ్గేన వ్యపోధయ వ్యపోధయ అని ఆయన భయంకరమైనటువంటి రూపంతో లేస్తే అప్పుడు అడుగుతారు, రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ మమ శత్రువునుచ్ఛాటయోచ్ఛాటయ చోరాన్ మారయ మారయ అని ఆయన వలన కలగవలసినటువంటి ఫలితాన్ని అడిగి అప్పుడు శివ కవచేనమాచ్ఛాదయాచ్ఛాదయ అని అడుగుతారు. నేను శివకవచం కట్టుకుంటున్నాను మంత్రంతో అంటారు. ఆ శివకవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్నిరీక్షుడు, వాడి వంక చూడలేరు ఎవరు.